నిన్న తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప గొప్ప నాయకులంతా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ టీవీలో తమిళనాడులో ఉన్న విజయ్ గారిని కూడా కంపేర్ చేస్తున్నారు. నెవర్ ఎవర్ కంపేర్, ఎందుకంటే కంపారిజన్ చేయకండి. ఎందుకంటే తమిళనాడు ప్రజలు చాలా మెచ్యూర్గా ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు ఒక స్టెప్ హెడ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ విజయ్ ఏదో 2024లో పార్టీ పెట్టి అప్పటికప్పుడు ఏదో 2 years తర్వాత సీఎం అవుతున్నాడనే అపోహ పడకండి. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు. ఆయన ఈ ఆలోచన ఆయనకు ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచే ఉంది. అప్పటి నుంచి ఆయన గ్రౌండ్ అనేది గ్రౌండ్ బాగా సెట్ చేసుకున్నాడు. అక్కడ అభిమానులకి అవైలబిలిటీ ఉండడం కానీ, ఎప్పటికప్పుడు అక్కడ ఏమేమి జరుగుతున్నాయని ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్తో వెళ్ళాడు ఆయన. జస్ట్ ఏదో వచ్చి 24లో పార్టీ పెట్టేసి జస్ట్ వెంటనే ఒక క్యాండిడేట్స్ని ప్రకటించేసేసి ఇలా జరగలేదు. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలీదు. ఆయన ఏ ఇష్యూ వచ్చినా, ఎంత వచ్చినా ప్రతి ఊరిలో అభిమాన సంఘాలు పెట్టి అక్కడ ఏ ఇష్యూ వచ్చినా అతను సాల్వ్ చేసి ఎప్పటికప్పుడు ఫోటోలు దింపి అభిమానులకు అందుబాటులో ఉండి విజయ్ మన వ్యక్తి, మన ఇంట్లో వ్యక్తి అనేలా ఆయన 15 years నుంచి ఇలా ఒక విజన్తో వెళ్తున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయడం అనేది అసలు అది ఒక మెచ్యూర్గా ఆలోచిస్తే అది ఎవరు చేయరు. ఎందుకంటే మన ఆంధ్రాలో 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పరోక్షంగా పోటీ చేయకపోయినా కూడా, ప్రత్యేకంగా పోటీ చేయకపోయినా పరోక్షంగా టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్కి 2014లో సపోర్ట్ చేశాడు అంతే. జస్ట్ పార్టిసిపేట్ చేయాలి, జస్ట్ సపోర్ట్ చేశాడు అంతే. కానీ ఆ తర్వాత 2019లో ఆయన సింగిల్గా వచ్చి సిపిఎంతో వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని సింగిల్గా వస్తే ఒక్క సీటు గెలిచారు. ఈవెన్ దో కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఓడిపించారు. ఎందుకంటే ఒక భయం. ఒక సినీ స్టార్ అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ తర్వాత ఆ తర్వాత ఏ స్టార్ వచ్చినా కూడా మన ఆంధ్రాలో ఒక పాతుకుపోయినాయి. రెండు పార్టీల మధ్య రాజకీయం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే ఒక రాజకీయం మన ఆంధ్రాలో ఒక మూడో పార్టీ రావాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం. అందుకని ఆయన 2024లో అలయన్స్, టీడీపీ అండ్ బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి అలయన్స్తో వచ్చాయి. ఇప్పుడు ఆయన సొంతంగా వచ్చి 2009లో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన అంత త్రిముఖ పోటీలో కూడా ఆయన 18 సీట్లు గెలిచి ఆల్మోస్ట్ ఒక 24 ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో నెంబర్ పర్సెంటేజ్ ఇచ్చారు. కానీ భయం అనేది ఉంటుంది. మన తమిళనాడు ప్రజల్లోగా మన ఆంధ్రాలో అలా జరగదు. ఎందుకంటే జరగనివ్వరు కూడా. ముఖ్యంగా మన మైండ్ సెట్స్ అనేవి అలా ఉన్నాయి. ఎప్పుడు మన మైండ్ సెట్స్ చేంజ్ అవుతుందో కొత్త వాళ్ళు రావడం మొదలు పెడతారు, కొత్త పార్టీలు పుడతాయి, కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు, కొత్త డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి. సరేనా? నెవర్ ఎవర్ కంపేర్ చేయకండి, ఓకేనా? జస్ట్ ఈ వీడియో ఇంకా చాలా ఉంది, నేను మాట్లాడాల్సి చాలా ఉంది. జస్ట్ పార్ట్ 2లో మీకు కంటిన్యూ చేస్తాను.